హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఇక్కడ నేను చింతకాయ పప్పు చేస్తున్నాను. లంచ్ బాక్స్ కోసం చిన్న వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను. పప్పుని నీట్గా కడుక్కొని అందులో వాటర్ పోసుకొని తర్వాత పచ్చిమిర్చి, పసుపు, కారం అందులో వేయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు. మా ఇంట్లో చాలా లైక్ చేస్తాను. నేను ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటాను. ఈ పప్పుని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకో పక్క ఫ్రెష్ చింతకాయలు వాష్ చేసేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఇవి కూడా ఉడకబెట్టుకోవాలి. చాలా తొందరగా ఉడికిపోతాయి. ఎల్లుల్లిపాయ, కరివేపాకు రెడీ చేసుకున్నాను తాలింపుకి. ఈ గుజ్జుని చక్కగా తీసేసుకొని వడపోసి పప్పులో వేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ పప్పు. తాలింపు వేసుకోవడమే. తాలింపుకి ఇక్కడ నేను ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసాను. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, సింపుల్గా అయిపోయే చింతకాయ పప్పు రెడీ. ఎంత టేస్ట్గా ఉంటుంది. దీనికి ఒక ఫ్రై యాడ్ చేసుకుంటే సరిపోతుంది.